హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ రైస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. అంతేకాకుండా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇది పాలకూరతో చేసి చూపిస్తున్నాను. బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన కొలతలు మెజర్మెంట్స్తో చేసుకున్నారంటే. అంతేకాకుండా పాలకూరని టమోటాతో చేసుకొని తింటే సో స్టోన్స్ ఫామ్ అవుతాయి అనుకుంటా ఉంటారు కదా, అలా కాకుండా ఇలా బిర్యానీ చేసుకొని తినండి. చాలా హెల్తీ కూడా, మంచిది, టేస్టీ కూడా ఉంటుంది. సో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆకుకూరలతో కూర చేసిన పప్పు చేసిన తినరు కదా, ఇలా బిర్యానీ చేసి పెడితే వద్దనకుండా తినేస్తారు. సో చేసుకునే ప్రాసెస్ చూసేయండి, చాలా సింపుల్గా. సో ముందుగా ఒక గిన్నెలోకి మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటారో అంత రైస్ రెగ్యులర్గా తీసుకోండి. ఒక కప్పు కొలతో కొలుచుకోండి. నేను ఇక్కడ 2.5 కప్పు దాకా రైస్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి సో 2 సార్లు వాష్ చేసుకొని కప్పుకు 2 కప్పులు వాటర్ వేసి నానబెట్టేసుకోండి. 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. నేను 1.5 కప్పు బాస్మతి రైస్